బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పై కవిత సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పాలి. శాసన మండలిలో ఏడ్ చేసిన కవిత అంటే గుర్తుపెట్టుకోండి. ఇటు కక్ష గట్టి తనను పార్టీలోంచి వెళ్ళగొట్టారంటూ కన్నీళ్లు పెట్టుకుంది శాసన మండలిలో. ఇటు హరీష్ రావు అవినీతి పరుడు అన్నందుకే నన్ను సస్పెండ్ చేశారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్. ఇటు సిద్దిపేట సిరిసిల్ల కలెక్టరేట్లు ఆ ఆఫీసులు కొత్త ఆఫీసులు ఏవైతే నిర్మాణం చేశారో వాటన్నిటిలో కూడా తీవ్రమైన అవినీతి జరిగింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్. అలాగే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ పీకి కట్టలు కట్టింది ఏమీ లేదు, కానీ కేంద్రానికి వెళ్ళి ఏం రాజకీయం చేస్తారంటూ ఏకంగా తండ్రికే ఎక్కుపెట్టింది ఈసారి కవిత. ఇంతకుముందు గతంలో మనం ఇటు అన్నను ఉద్దేశించి మాట్లాడింది, ఇటు హరీష్ రావుని ఉద్దేశించి మాట్లాడింది, ఇటు సంతోష్ కుమార్ని ఉద్దేశించి మాట్లాడింది, మిగతా మాజీ మంత్రులని ఉద్దేశించి మాట్లాడింది, కానీ ఏ రోజు కూడా కేసీఆర్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ మొత్తానికైతే ఇప్పుడు కట్టలు తెచ్చుకుంది. మొత్తానికైతే కవిత ఆగ్రహం, కవిత బాధ కట్టలు తెచ్చుకుంది. కన్నీళ్లు పెట్టుకుంటూనే ఇటు కేసీఆర్ పీకి కట్టలు కట్టిందేమీ లేదు, కేంద్రానికి వెళ్ళి ఏం రాజకీయం చేస్తారు అంటూ మొత్తానికైతే ఇటు కేసీఆర్ మీదనే ఆయన సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. 8 ఏళ్ళు నన్ను ఏ పని చేయకుండా బీఆర్ఎస్ అడ్డుకుంది. ఇటు జాగృతిని అడ్డుకున్నందుకే మొదటి నుంచి కుట్ర జరిగింది. ఇటు జాగృతి యాక్టివిటీస్ అన్నిటినీ మనం గతంలో చూసాం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇటు జాగృతి చాలా యాక్టివ్గా వర్క్ చేసేది, కవిత అన్నిట్లో పార్టిసిపేట్ చేసేది, పూర్తిగా తెలంగాణ మొత్తం తిరుగుతుండేది. కానీ ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాగృతి యాక్టివిటీ చాలా తగ్గిపోయింది, ఓన్లీ బతుకమ్మకు మాత్రమే పరిమితమైంది. సో జాగృతిని అడ్డుకునేందుకే మొదటి నుంచి కుట్ర జరిగిందంటూ కూడా ఆమె కామెంట్ చేస్తుంది. సో ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఇటు జాగృతి అలాగే కవితని ఎలాంటి పనులు చేయకుండా ఆపారంటూ ఆమె సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఇటు లక్ష్మీ నరసింహస్వామి నా కొడుకుల మీద ప్రమాణం చేస్తున్నాను, ఇటు లక్ష్మీ నరసింహస్వామి మీద అలాగే తన బిడ్డల మీద కూడా తన కొడుకుల మీద కూడా తను ప్రమాణం చేస్తున్నట్టు అందరి ముందు ఇటు శాసన మండలి సాక్షిగా ఆమె ఇలాంటి నిజాలు వెలగక్కింది. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మ గౌరవ పోరాటం అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సో మొత్తానికైతే ఇటు నైతికత లేని బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నా, ప్రస్తుతానికి బయట ఉన్నందుకు సంతోషిస్తున్నా, ఈ పార్టీ వల్ల నాకు ఇప్పటిదాకా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటూ వెలగక్కుంది. అందుకే ఆ పార్టీ నుంచి ఇచ్చిన ఎమ్మెల్సీ నాకొద్దు, అలాగే భవిష్యత్తులో ఇటు రాజకీయ శక్తిగా చట్టసభలకు తిరిగి వస్తాను ఖచ్చితంగా అంటూ ఆమె కామెంట్ చేశారు. మొత్తానికైతే ఇటు గతంలో మనం చూసాం ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు కుటుంబ సభ్యులందరినీ ఉద్దేశించి ఆమె ఎన్నో ఆరోపణలు చేశారు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి వాళ్ళు ఎలాంటి కరప్షన్ చేశారు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు. ఎక్స్క్యూజ్ మీ. ఇటు మాజీ మంత్రులను ఉద్దేశించి కూడా మాట్లాడారు, కానీ ఈసారి మాత్రం ఇటు డైరెక్ట్గా ఇటు కేసీఆర్నే టార్గెట్ చేస్తూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి. ఇటు కేసీఆర్నే ఆయన టార్గెట్ చేస్తూ సెన్సేషనల్ కామెంట్స్. గతంలో ఎప్పుడు మనం కేసీఆర్ గురించి ఆయన మాట్లాడడం వినలేదు, కానీ కేసీఆర్ తెలంగాణలో ప్రజలకు చేసింది ఏముంది, కేంద్రానికి వెళ్ళి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది అంటూ క్వశ్చన్ చేస్తారు. దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, కాస్త తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు కవిత. మండలిలో మాట్లాడుతూ మొత్తం ఆమె జాగృతి యాక్టివ్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి అన్ని అంశాలపైన కవిత మాట్లాడే ప్రయత్నం చేశారు. దాదాపు మాట్లాడినంతసేపు భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అంతే ఘాటైనటువంటి పదాలను సభలో కూడా ఉపయోగించే ప్రయత్నం చేశారు. ఏం పీకుదామని బీఆర్ఎస్ పెట్టి ఇక్కడ రాష్ట్రంలో ఏం చేయలేదు, కేంద్రానికి వెళ్ళి కేంద్ర రాజకీయాలు ఏం చేద్దామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ కీలకమైనటువంటి ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతున్న సందర్భంలో ఓవరాల్ ఆమె స్పీచ్లో ప్రస్తుతం రాజీనామా ఆమోదించమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని అడుగుతూనే, నేను ఈరోజు ఒక వ్యక్తిగా వెళ్ళిపోతా ఉన్నాను ఇక్కడ నుంచి, కానీ ఒక శక్తిగా వస్తాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల కోసం లక్షల కోట్లు ఖర్చు చేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశంలో అన్యాయం జరిగింది, టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైతే బయటి నుంచి స్వార్థపరులు వచ్చారో అప్పుడే అసలైన ఉద్యమకారులకి అన్యాయం జరిగిందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు నన్ను అన్యాయంగా పార్టీలో నుంచి వెళ్ళగొట్టారు, హరీష్ రావు
అవినీతి పరుడు అంటూ నేను ఎప్పుడైతే స్టేట్మెంట్ చేశానో అందులో భాగంగా నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు. సాధారణంగా ఉరిశిక్ష పడ్డ ఖైదీకి సైతం చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. నాకు షోకాజ్ నోటీస్ కూడా సర్వ్ చేయలేదు, డైరెక్ట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయట పాడేశారు. అది నేను నచ్చకపోతే ఇప్పుడే ఎందుకు, గతంలోనే నన్ను పార్టీ నుంచి బయటకు పంపాల్సింది ఉండే కదా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. కావాలనే నన్ను కుట్రపూరితంగా నన్ను టార్గెట్ చేస్తూ పార్టీ నుంచి బయటికి పంపే ప్రయత్నం చేశారంటూ స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు అవినీతి ఆరోపణలకు సంబంధించి గత కొంతకాలంగా చేస్తూ ఉన్నారు. ఈసారి మొదటిసారి కవిత సెక్రటేరియట్ తర్వాత జిల్లాల్లో కొత్తగా నిర్మించినటువంటి కలెక్టరేట్ల పైన కూడా కవిత కామెంట్ చేశారు. సెక్రటరేట్ నిర్మాణంలో తీవ్రమైనటువంటి అవినీతి జరిగింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో వీటన్నిటి విషయంలో ధర్నా చౌక్ సంబంధించినటువంటి విషయంలో కూడా కామెంట్ చేశారు. ధర్నా చౌక్ ఎత్తివేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని ఎట్లా నిలబెట్టుకున్నట్టు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అది అత్యంత దారుణం. తర్వాత పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే, ప్రశ్నించడమే లేకపోతే ఇక బయట ప్రజలకు ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని అందిస్తుంది టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కవిత దాదాపు మాట్లాడుతున్న సందర్భంలో ఎమోషనల్కి గురయ్యారు. ఆమె గన్ పార్క్ దగ్గరకు వచ్చారు, అక్కడ ఎమోషనల్ అయ్యారు, అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడారు. అక్కడ కొంతమందిని ఆహ్వానించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, మైనారిటీలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయంలో అందరినీ పార్టీలో జాయిన్ కండి, రండి, మీకోసమే పార్టీ పెడుతున్నారంటూ ఆహ్వానించారు. తర్వాత కారులో ఆమె నేరుగా కవిత నివాసానికి చేరుకున్నారు. బంజారాహిల్స్లో ఉన్నటువంటి నివాసానికి కారులో కూడా దాదాపు ఏడుస్తూనే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మీడియాతో మాట్లాడతారు కొద్దిమంది మీడియా ప్రతినిధులు ఇక్కడికి చేరుకున్నప్పటికీ కూడా ఆమె ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్